హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ మై విలేజ్ లైఫ్ స్టైల్ లాస్. కొత్తగా కనుక ఈ ఛానల్ చూస్తుంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంక ఈరోజు వీడియో అయితే కొంచెం డిఫరెంట్గా ఉంటుంది. ఈరోజు నేను చేసిన వర్క్స్, అలాగే ఈరోజు కొన్ని ఎక్కువ వెరైటీ ఫుడ్స్ చేసుకున్నాము. అంటే ఈరోజు నైట్ది, నెక్స్ట్ డే 2 డేస్ది కలిపేసి ఒక వీడియోలోనే పెట్టాను. ఈ మధ్య వీడియోస్ పెడదాము అనుకుంటున్నాను, అస్సలు కుదరట్లేదు. రీసెంట్గా కొంచెం ఫ్యామిలీ ఫంక్షన్ ఉంటే బయటకి వెళ్ళి వచ్చాము. ఇంక అందుకే ఈ 4 డేస్ నుంచి వీడియోస్ అయితే అప్లోడ్ చేయట్లేదు. బట్ ఏదో ఒకటి అప్లోడ్ చేయాలని షార్ట్ వీడియోస్ పెడుతున్నాను. ఎవరైనా చూడకపోతే షార్ట్ వీడియోస్ని కూడా చూడండి. అలాగే వీడియోని అయితే స్కిప్ చేయకుండా చూడండి. వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి. ఇంకా ఆ రోజు నైటు నేను బెల్లము పొడి చేసేసి డబ్బాలో వేస్తున్నాను. ఎందుకంటే మళ్ళీ సెలవులకి ఊరొచ్చే ముందు వీడియో, అంటే చాలా డేస్ అయిపోయింది అప్పటి నుంచి వీడియోస్ రెగ్యులర్గా పెట్టక, ముందు వీడియోస్ ఉండిపోవడం వల్ల పోస్ట్ చేయడం కొంచెం లేట్ అవుతుంది. ఇంకా ఊరొచ్చే ముందు ఏం చేశానంటే పచ్చళ్ళు అవి పట్టాను, అవన్నీ కూడా చూపిస్తాను. అంటే అన్నీ క్లియర్గా అయితే ఫుల్గా వీడియో పచ్చడి ఎలా చేసుకోవాలో అదంతా చూపించలేదు, కానీ అక్కడక్కడ క్లిప్స్ అయితే యాడ్ చేస్తూ ఉంటాను తీసినవి. ఇంకా రోజు కేజీ బెల్లం తెప్పించేసి పొడి చేసేసి ఒక డబ్బాలు అయితే వేసేసుకుంటున్నాను. బెల్లం ఎక్కువ రోజులు నిల్వ ఉండాలంటే ఎండబెట్టాలండి. నేను పొద్దుట ఈ బెల్లాన్ని ఎండబెట్టేశాను. ఎండబెట్టి సాయంత్రం పొడి చేసి డబ్బాలో వేసుకుంటే ఎక్కువ రోజులు నిల్వ ఉంటుంది, లేకపోతే త్వరగా పాడైపోతుంది, కొంచెం చెమ్మలాగా వచ్చి. ఇంకా రోజు నైటు బెల్లం చెదగొట్టేసాం కదా, పిల్లలకి ఇచ్చాను బెల్లం చెదగొట్టమని. ఇంకా నేనైతే రేయిలావకే పడుతున్నాను. దీనికంటే ముందు నేను మాగాయ కూడా తాలింపు పెట్టాను. అంటే మామిడికాయ ముక్కలు ఉంటుంది కదా, మామిడికాయ ముక్కలతో తాలింపు పెడతారు మాగాయ, చాలామందికి తెలిసే ఉంటుంది. ఆల్రెడీ అది కూడా తాలింపు పెట్టేశాను నేను. అది అయిన తర్వాత రేయిలావకే పడుతున్నాను. నాకు ఆ రోజు టైం 10:30-11 అయినట్టుంది. ఇదంతా కంప్లీట్ అయ్యేసరికి మీకు ఇక్కడ వంటలు చూస్తే చాలా మెస్సీగా ఉంది కదా. అదే రోజు ఫ్రిడ్జ్ పాడైంది. ఫ్రిడ్జ్లో అది కూలింగ్ పెంచుకుని తగ్గించుకుని బటన్ పిల్లలు నొక్కేయడం వల్ల పోయింది. అతను రిపేర్ చేసి అతను రాత్రి 10ంటికి వచ్చాడు. అతను వచ్చేసరికి నేను ఈ పచ్చళ్ళ ఈ తాలింపు అయిపోయింది. పగలే పెట్టుకోవచ్చు, కాకపోతే ఎండకి అసలు వంటింట్లో పని చేయలేకపోతున్నాము. అందుకని చెప్పి నైట్ చేశానంటే మాగాయ తాలింపు కొంచెం ఎక్కువ టైం పడుతుంది. అది సాయంత్రం మొదలు పెట్టాను. అది అయిన తర్వాత టిఫిన్లు అవి చేసుకుని తినేసి ఆ తర్వాత రేయిలావకాయ తాలింపు పెట్టాను. రేయిలావకాయ ఎలా చేయాలన్నది నేను మన ఛానల్లో ఆల్రెడీ పోస్ట్ చేశాను. ఇంకా మాగాయ అంటారా, అదైతే నేను వీడియో తీయలేదు. ఇంకా రోజు కొంచెం పని ఎక్కువగా ఉండి, ఈసారి ఎప్పుడైనా పెట్టినప్పుడు నేను మళ్ళీ మీకు ఎలా పెట్టుకోవాలి అదంతా కూడా సపరేట్గా వీడియో పోస్ట్ చేస్తాను. మాగాయకి ఏంటంటే ముందే మామిడికాయ ముక్కలు ఉప్పులో వేసి ఎండబెట్టుకోవాలి. నేను లాస్ట్ వీడియోలో చూపించాను కదా, ఉప్పులో వేసాను మామిడికాయ ముక్కలు అని చెప్పి. అలా 3 రోజులు వేసిన తర్వాత మన ఎండలో పెట్టి ఎప్పుడు కావాలంటే అప్పుడు తాలింపు పెట్టుకోవచ్చు. అదంతా కూడా నేను సపరేట్గా ఒక వీడియోలో అయితే పోస్ట్ చేస్తాను. ఇంక ఇదైతే నెక్స్ట్ డే. ముందు మా హస్బెండ్కి చపాతీలు కాల్ చేసి ఇచ్చేసాము, టైం అయిపోతుందని చెప్పి. ఆ తర్వాత పిల్లలకైతే పూరీ చేశాను. చపాతీలు అయితే పిల్లలే కాల్ చేశారు, పూరీ మాత్రం నేను చేస్తున్నాను. ఆ రోజు పూరీలు భలే పొంగాయి. ఇలా పూరీని మనం ఒక సైడు ప్రెస్ చేస్తూ ఉంటే బాగా పొంగుతుంది. మీకు తెలియకపోతే ట్రై చేయండి. ఈసారి ఎప్పుడైనా నేను మళ్ళీ క్లియర్గా చూపిస్తాను. ఒక్కొక్కసారి వీడియో తీస్తాం కదా, అప్పుడైతే పొంగదు. ఈరోజైతే చాలా బాగా పొంగింది. అందుకని చెప్పి పిల్లోడిని రమ్మని వీడియో తీయమన్నాను. అక్కడ చిన్న క్లిప్పు, పూరి బాగా పొంగుతుందని చెప్పి. ఇంకా ఆ రోజైతే చపాతీ తినే వాళ్ళకి చపాతీ, పూరి తినే వాళ్ళకి పూరి. పిల్లలు పూరి అయితే ఇష్టంగా తింటారు చపాతీ కంటే, చపాతీ కూడా ఇష్టంగానే తింటారు. బట్ మార్నింగ్ కదా పూరి చేసుకుంటే బాగుంటుందని చెప్పి ఆ రోజైతే పూరి చేశాను. ఇంక ముందు రోజు పచ్చళ్ళ తాలింపులు ఇవన్నీ పని. ఇంకా నెక్స్ట్ డే కూడా ఇలా ఫుడ్తో కొంచెము ఎక్కువ వెరైటీస్ చేసుకోవడం వల్ల ఆ రోజు కూడా బిజీగానే అయ్యింది. బిజీ అని కూడా అనుకోవడానికి లేదు, పిల్లలు అయితే చాలా ఇష్టంగా తిన్నారు. ఆ రోజు పూరి, అలాగే పూరి కూర కూడా చాలా బాగా కుదిరింది. మనం ఒక్కొక్కసారి ఎలా చేసినా కుదరదు, ఒక్కోసారి ఆడావిడిగా చేస్తామో అప్పుడు చాలా టేస్టీగా వస్తాయి ఫుడ్. మీలో ఎంతమందికి పూరి ఇష్టమో కామెంట్ చేయండి. ఆ రోజు నేను కూడా పిల్లలతో పాటు పూరి తినేసాను. ఫుడ్ అయితే చాలా యమ్మీగా ఉంది. ఇది అయిన తర్వాత లంచ్కి ఇంకా స్పెషల్ చేసుకోవాలి కదా,
ఈరోజు స్పెషల్స్ ఎందుకంటే మా చెల్లెలు వెల్లుడు వచ్చాడు, అందుకని చెప్పి ఈరోజు అయితే కొంచెం వెరైటీగా చేసుకోవాలనుకున్నాము. అందుకు బగారా రైస్ అలాగే చికెన్ కూర చేశాను. వీడియోస్ అయితే నేనైతే ఏం తీయలేదు, ఎందుకంటే మనం మార్నింగ్ టిఫిన్స్ అయ్యేసరికి ఎండ ఎక్కిపోతుంది. మళ్ళీ ఇవన్నీ చేయడం టైము ఎక్కువ పడుతుంది కదా, వీడియోస్ అంతా తీయాలి అంటే టైం ఎక్కువ పడుతుంది. టైం లేదు, పిల్లలు ఏమో పక్క నుంచి ఆకలి అంటున్నారు. మీరు నమ్మరు, 11 నుంచి ఈ చికెన్ కర్రీ తాలింపు వేసిన దగ్గర నుంచి దీని వాసన కంట వాళ్ళకి ఆకలి వేస్తుందని త్వరగా పెట్టేయమన్నారు. అందుకని చెప్పి ఇంకా వీడియోస్ తీస్తూ ఉంటే లేట్ అయిపోతుంది అని చెప్పి వీడియో తీయలేదు. అంతేకాకుండా ఆల్రెడీ నేను చేసి ఉంటాను, మన ఛానల్ చూస్తే నేను కొన్ని కర్రీస్ కానీ ఇలాంటి బిర్యానీస్ కానీ ఇవన్నీ కూడా నేను పోస్ట్ చేశాను. మీకు ఇంట్రెస్ట్ ఉంటే చూడండి. ఆ రోజైతే బగారా రైస్ చేశాను, అలాగే చికెన్ కర్రీకి కాంబినేషన్ బాగుంటుందని. బగారా రైస్ అని తెలంగాణలో అంటారు, మన ఫ్లేవర్ రైస్ అనుకోవచ్చు, ఇంకా ఫ్రైడ్ రైస్ అని కూడా అనుకోవచ్చు, ఎలాగైనా చేసుకోవచ్చు. ఇక్కడైతే ఆ రోజు చికెన్ కూర కొంచెం గ్రేవీగానే ఉంచాను. మీకు అవసరం లేదు అనుకుంటే ఇంకా దగ్గరగా ఫ్రై కింద కూడా చేసుకోవచ్చు, ఎందుకంటే బగారా రైస్ చికెన్ ఫ్రై కాంబినేషన్ కూడా బాగుంటుంది. కాకపోతే నేను కొంచెం గ్రేవీగానే ఉంచాను, ఎందుకంటే నైట్ చపాతీ చేసుకున్నా దాంట్లో కూడా ఉంటుంది అని చెప్పి. అంటే మరి ఇంత గ్రేవీ కాదులేండి, కొంచెం సేపు ఒక 5 నిమిషాలు మగ్గించుకున్నాను. ఇక్కడైతే బగారా రైస్ కూడా అయిపోయింది. ఇంకా ఆ రోజైతే మేము లంచ్ కూడా కంప్లీట్ చేసేసాము. లంచ్ కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇంత సమ్మర్లో కూల్గా ఏదో ఒకటి తాగాలి కదా, అందుకని చెప్పి రస్నా చేసుకున్నాము. రస్నా ప్యాకెట్ తెచ్చుకున్నాము. పిల్లలు ఏం చేశారంటే మధ్యాహ్నం నేను పడుకున్నప్పుడు 3 లీటర్ వాటర్లో కలిపేశారు ప్యాకెట్ అంతా. ఇంకా ఏం చేస్తామంటే ఫస్ట్ రోజు తాగేసాము. రస్నా వాటర్ మామూలుగా బాగుంటుంది కదా, ఫ్రిడ్జ్లో పెట్టుకుని తాగేసాము. ఇంకా రెండో రోజు ఏం చేసామంటే దీంతో ప్రయోగాలు చేయడం స్టార్ట్ చేసాము. ఫస్ట్ రస్నా ప్యాకెట్లు చేసాము. రస్నా ప్యాకెట్లు మీకు చాలామందికి ఐడియా ఉంటుంది కదా, మన చిన్నప్పుడు 2 రూపీస్కి అలా అమ్మేవారు. అలాగా నేను స్వీట్స్ మనకు సార్ ఇచ్చిన కవర్లు ఉంటే జిప్లాక్ కవర్స్ అంటారు కదా, వాటిలో వేసి ఫ్రిడ్జ్లో పెట్టాను, చూపిస్తాను అది కూడా. ఇంకా కొంచెం వాటర్ మిగిలిపోతే ఇది డిమార్ట్లో కొన్నానమాట, కుల్ఫీది. అస్సలు ఒక్కసారి కూడా అవ్వలేదు ఐసు, అంటే ఐస్ గడ్డగడుతుంది కానీ ఇది ఐస్ లాగా అసలు రావట్లేదు. ఇది కూడా ట్రై చేసాము, ఇది కూడా అట్టర్ ఫ్లాప్, అసలు రాలేదు. ఇంకా నెక్స్ట్ డే పిల్లలు అయితే తీసేసి దీన్ని వాటర్లో వేసుకొని తాగేశారు. పెట్టడం మాత్రం పెట్టాము ఐస్ అవుతుందేమో అని చెప్పి, కానీ అవ్వలేదు. దీనికంటే రస్నా ప్యాకెట్ల కింద పెట్టుకున్నాం కదా, అది చాలా బాగా అయ్యింది, గడ్డ కట్టేసింది. మీలో ఎంతమంది రస్నా తాగారు కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. మేమైతే చిన్నప్పుడు స్కూల్ దగ్గర చిన్న ప్యాకెట్లు అమ్మేవారు, ఇళ్ళ దగ్గర కూడా అమ్మేవారు అన్నమాట. కొనుక్కు తెచ్చుకునే వాళ్ళము. ఇంకా నేను ఇందాక మీకు రైస్ ప్లేట్ చూపించినది కదా, అందుకే ఇక్కడ యాడ్ చేశాను క్లిప్. ఇంకా ఆ తర్వాత ఇది సాయంత్రము ఇన్ని తిన్నాము, ఇంకా ఇవి కూడా తింటాం అనుకోకండి. పిల్లలు పానీపూరి అన్నారని చెప్పి మళ్ళీ ఆ రోజు పానీపూరి చేశాను. ఎందుకంటే చేయకపోతే ఈ ప్యాకెట్ నేను ఎప్పుడో డిమార్ట్ నుంచి తెచ్చేసాను, అదేమో ఉండిపోయింది. అది నేను ఊరు వెళ్ళేటప్పుడు కొన్ని సర్దుతూ ఉంటాను, డబ్బాలు అవి తీసేస్తానని చెప్పాను కదా, కొన్ని అడిగాను. అలాంటప్పుడు ఇది ప్యాకెట్ కనిపించింది, సరే నిల్వైపోతుంది, ఇంక పిల్లలిద్దరూ కూడా ఉన్నారు కదా తినేస్తారని చెప్పి చేశాను. నేను లాస్ట్ టైం ప్యాకెట్ తెచ్చుకున్నప్పుడు ఇలాగా వాటర్ ఉంటుంది కదా మనకి పానీపూరిలో అది నేనే చింతపండు నానబెట్టి అది తీసి పుదీనా కొత్తిమీర మిక్సీ పట్టేసి అది కలిపి చేశాను. ఇదైతే ఇన్స్టెంట్గానే పౌడర్ ఇచ్చాడనమాట. మనం జస్ట్ ఈ పౌడర్ వేసుకుని 1 లీటర్ నీళ్లు పోసుకుంటే అంతే రెడీ అయిపోతుంది పానీ. ఇది చాలా ఈజీగా ఉంది. నాకు లాస్ట్ టైం ప్యాకెట్లో మరి ఎందుకు రాలేదో, మరి అప్పుడు లేదో లేకపోతే నేనే మిస్ చేశానో లేకపోతే అందులో మిస్ అయ్యిందో తెలీదు. అప్పుడైతే లేదు, నేనే అలాగా చేశాను. ఇప్పుడైతే రెడీమేడ్గా ఇందులో ప్యాకెట్ ఉంది కాబట్టి ఈజీగా అయిపోయింది. జస్ట్ ఈ వాటర్లో మనం పొడి కలిపేసుకోవడమే. కొంచెం ఫైనల్గా కొంచెం టేస్ట్ బాగుంటుందని నేనైతే కొంచెం కొత్తిమీర యాడ్ చేశాను అంతే. చాలా సింపుల్. ఒకవేళ మీకు
ఈ ప్యాకెట్ లేదు అనుకుంటే కనుక మీరు జస్ట్ చింతపండు నానబెట్టుకుని చింతపండు వాటర్ తీసుకోండి. అందులో కొంచెం పుదీనా, కొత్తిమీర, పచ్చిమిర్చి, అల్లం ముక్క వేసి మిక్సీ పట్టేసి ఆ పేస్ట్ కలిపేసుకుంటే సరిపోతుంది. కొంచెం ఉప్పు వేసుకుని ఇంక ఇందులో అయితే అవి ఏమి వేయక్కర్లేదు. నేను పక్కన బంగాళదుంపలు కూడా పెట్టేశాను. బంగాళదుంపలు బాగా ఉడకబెట్టేసుకుని మనం అయితే స్మాష్ చేసుకోవడమే. నేను ఇక్కడ చేతితోటే కలుపుతున్నాను, స్పూన్స్తో కాకుండా. ఎందుకంటే స్పూన్స్తో కలిపితే మళ్ళీ ముక్క కింద ఉండిపోతుందని చేతితోటి బాగా మెత్తగా చేసేస్తున్నాను. మీకు టైం ఉండి ముందే అనుకుంటే కనుక బఠానీ నానబెట్టుకుని బఠానీ చాట్ చేసుకుంటే కూడా చాలా బాగుంటుంది. నేనైతే అనుకోలేదు కదా, అప్పటికప్పుడు చేశాను కాబట్టి ఇంకా బఠానీలు అవన్నీ నానబెట్టి టైం లేదు. లేకపోతే నేను ముందే అనుకుంటే కనుక ముందే నానబెట్టుకుని ఉడకబెట్టి ఉంచుకుందును. అది కూడా చాలా బాగుంటుంది కలుపుకుంటే. ఇంకా జస్ట్ అలాగా పౌడర్ ఇచ్చేసాడు కదా, ఇంకా బంగాళదుంపలు ఉడకబెట్టేసాను. ఉల్లిపాయ ముక్కలు కట్ చేశాను. బంగాళదుంపల్లోనే కొంచెం ఉప్పు, కారం వేసుకున్నాను. కారం, ఉప్పు మన టేస్ట్కి తగ్గట్టుగా వేసుకోవడమే. దీనికైతే కొంచెం కొలతలు అంటూ ఏమీ లేదు. మీ దగ్గర చాట్ మసాలా ఉంటే వేసుకోండి, టేస్ట్ ఇంకా చాలా బాగుంటుంది. నా దగ్గర లేదు, నేను వేయలేదు. ఇందులోనే కట్ చేసుకుని ఉల్లిపాయ ముక్కలు కూడా వేసుకుని కలిపేసుకున్నాను. ఉప్పు కారం వేసుకున్నాక కొంచెం బాగా కలుపుకోండి. లేకపోతే సరిగ్గా కలవకపోతే ఒక్కొక్క దగ్గర కారం ఉప్పు ఎక్కువైపోయి ఒక సైడ్ చప్పగా అలా ఉంటుంది. బాగా ఈవెన్గా బాగా మెత్తగా కలిపేసుకోండి, పొడి పొడిలాడుతున్నట్టుగా. మరి బంగాళదుంప ముక్క ఉండేలా కాకుండా కొంచెం మెత్తగా స్మాష్ చేసుకొని ఒక పక్కన పెట్టేసుకోండి. ఇంకా తర్వాత ఆల్రెడీ రెడీమేడ్ ప్యాకెట్టే కదా పానీపూరి, వీటిని కూడా కొంచెం ఆయిల్ వేసుకుని వేయించేసుకుంటున్నాను. పానీపూరి ఈ పూరి ఎప్పుడు వేయించుకున్నా ఇలాగా మీరు కలుపుతూ వేయించుకుంటే ఈవెన్గా అంతా ఒకలాగే ఎగుతుంది. లేకపోతే ఒక సైడు బాగా ఎగుతుంది, లేకపోతే ఒక సైడు వేగకుండా ఉండిపోతుంది. ఒకసారి అటు ఇటు కలిపి వీడియోలో చూసినట్టుగా జస్ట్ వాటిని ఇలా రౌండ్గా తిప్పుకుంటూ ఉంటే చాలా బాగా పొంగుతాయి. అలాగే అంతా కూడా ఒకే విధంగా వేగిపోతాయి. లేకపోతే ఒక సైడ్ వేగి ఒక సైడ్ తెల్లగా అలా ఉంటుంది. మీరు ఇంకా ముందు తీసేసుకుని తెల్లగా తీసుకోవాలన్నా తీసుకోవచ్చు, లేకపోతే ఇంకా క్రిస్పీగా కూడా వేయించుకోవచ్చు. నేను మొత్తం పానీపూరీస్ అన్నీ వేయించేసాను. అంటే కొన్ని ఉంచేసానులేండి, కొన్ని వేయించాను. కొన్ని ఏమో పొంగలేదు, అప్పడాలాగా అయిపోయాయి. అవి కొంచెం క్రిస్పీగా ఉంటాయి కదా, అలా తినేయచ్చు. ఇక్కడ ఒక పానీపూరి పెట్టి చూపించమన్నాను, చూపిస్తాను చూడండి ఎలా చేసుకుంటున్నామో. ముందైతే కొంచెం బంగాళదుంప పేస్ట్ పెట్టాము, తర్వాత పానీ వేసుకుని ఆనియన్స్ వేసుకుని తినేయడమే. మీలో ఎంతమందికి పానీపూరి ఇష్టమో కామెంట్ చేయండి. నేను పానీపూరి అయితే రీసెంట్గా తింటున్నాను. ఇది వరకు అయితే నాకు అసలు నచ్చేది కాదు అది. ఇప్పుడు నేను చేసుకున్న తర్వాత ఇంట్లో నేను తింటున్నాను, నాకు నచ్చుతుంది. బయట అయితే నేను అసలు నాకు ఇంట్రెస్ట్ ఉండదు తినడం ఇలాంటివి అయితే. కాకపోతే మనం చేసుకున్నవి కూడా చాలా బాగుంటున్నాయి, ట్రై చేయండి. నేను ఈ ప్యాకెట్లు తెచ్చుకున్న కాడి నుంచి ఈ ప్యాకెట్లు కాదులేండి, కరోనాలోనేమో అలవాటైంది. కరోనాలో ఇంట్లోనే ఉండేవాళ్ళం కదా, బయటికి వెళ్ళకుండా. అప్పుడు మా చెల్లి నేను ఇలాగే రకరకాల ఫుడ్లు ప్రయోగాలు చేస్తూ ఉండేవాళ్ళం. అప్పుడు ఈ పూరి ఉంటుంది కదా, అది కూడా మేమే చేసాం. మైదా పిండితో చపాతీలా చేసి ఇలాగా రౌండ్గా కట్ చేసి వేయించుకొని ఇవన్నీ చేసేవాళ్ళం. చాలా బాగుండేది. అంటే అప్పుడు కూడా యూట్యూబ్లో చూసి చాలా ప్రయోగాలు చేసాం. కేక్స్, ఐస్ క్రీమ్స్, ఇలా పానీపూరి, ఇలా రోజుకి ఒక రకం పిల్లలతో. అప్పుడు బయట ఫుడ్ కూడా ఏముండేది కాదు కదా, మేమే ఇంట్లోనే అన్నీ చేసుకొని తినేవాళ్ళం. తర్వాత ఇంక ఈ ప్యాకెట్స్ తెచ్చుకుంటుంటే ఇప్పుడు ఈజీ అయిపోతుంది. ప్యాకెట్లు జస్ట్ వేయించేసుకోవడమే కదా. ఇంకా పానీపూరీలు చేసిన తర్వాత నేను జంతికలు, ఆకుపకోడీలు చేశాను. అంటే ఒకరోజు జంతికలు, ఒకరోజు ఆకుపకోడీలు చేశాను. ఆ రోజు జంతికలు చేసాము అత్తయ్య వాళ్ళ ఇంటి దగ్గర, పొయ్యి అక్కడ ఉందని చెప్పి. అంతే ఈ కోడిపిల్లని లోపల ఎలకొచ్చి కరిసేసింది. ఇంకా పిల్లలు వెంటనే ఆ సౌండ్కి వచ్చి పాపం దాన్ని చూశారు, లేకపోతే మొత్తానికి దీన్ని చంపేద్దరు. ఇంకా ఆ ఎలక కొరికిన దగ్గర కాలు కట్టేసి పిల్లలైతే ఆంజనేయ స్వామి బొట్టు కూడా తెచ్చి ఆ కోడిపిల్లకి పెట్టారు. ఇంక ఇక్కడ ఏం చేయాలో తెలీదు. మనం సరిగ్గా కాలు మడుతుంటుంది కదా, అక్కడ పాపం కరిసేసింది. అది అసలు నడవలేకపోతుంది. అసలు నేనే అన్నాను, వాళ్ళు కప్పెట్టేస్తామంటే కాసేపు ఉన్నాక కప్పెట్టండి, తెల్లగా గాబులో తిరుగుతున్నాయి కదా అని లోపలే వచ్చి కరిసేసింది అది.
అంటే 6 అయింది టైము. ఒక పక్కనేమో నేను వండుతున్నానని చెప్పాను కదా, ఆ రోజు అందుకులు అనుకుంటా చేస్తున్నాము, చీకటి అయిపోయింది. ఈ లైట్ వెలుగు గురించి నేను ఫోన్ పట్టుకుని రమ్మన్నాను. వాళ్ళేమో కోడి పిల్లల్ని కప్పెట్టేసి వస్తామంటే అవి ఏం పర్లేదు తిరుగుతాయి, నాకు లైట్ తీసుకురండి అని చెప్పాను. అంతే ఆ లైట్ తీసుకొచ్చి ఒక 5 నిమిషాలు కూడా ఉండలేదు, ఈ లోపల కోడి అరిపిన పడింది. ఇంక అంతే అంటే వాళ్ళు కర్ర ఇవన్నీ పట్టుకుని పరుగు మీద వెళ్ళి చూస్తే లోపల సరిగ్గా అది లాగుతుంది. వీళ్ళు వెళ్ళి కాపాడారులేండి ఎలాగైతే. ఒక్క 5 నిమిషాలు అంతే. వాళ్ళు అది కోడిని గాబులు వేసి వచ్చేసి ఉంటే సరిపోయేది. అనవసరంగా నేను చాలా ఫీల్ అయ్యాను, నా వల్లే నేనే అనవసరంగా వాళ్ళు కప్పెడతానంటే వద్దన్నాను అనిపించింది. అంటే నేను ఏం చేశానంటే ఆ రోజు జంతువులు ఉండడం కొంచెం లేట్ అయింది, కొంచెం ముందు అయ్యి ఉండుంటే పిల్లలు ఇంటి దగ్గరే ఉందరు. అన్నీ కూడా ఇంకా దానికి ఉందనుకుంటా అలా జరగాలని, అందుకే ఏం చేసినా అది అలాగే జరిగింది. ఇక్కడ ఏం చూపిస్తున్నానంటే మేము రీసెంట్గా బీచ్కి వెళ్ళాము. ఆ వీడియో పెడదాం అనుకున్నాను కానీ నేను ఎందుకు అంటే ఎక్కువ తీయలేదు వీడియో. సరే ఇంక 2 నిమిషాలు 3 నిమిషాలు వీడియో ఏం పోస్ట్ చేస్తాంలే అని వదిలేశాను. బట్ ఇందులో ఎందుకు పోస్ట్ చేస్తున్నానంటే ఈ ప్లేస్ చాలా బాగుంది. మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే కామెంట్ చేయండి, నేను తీసిన మట్టుకి నేను సపరేట్గా ఒక వీడియోలో అయితే పోస్ట్ చేస్తాను. ఈ వీడియోని ఇక్కడితో ఎంజాయ్ చేస్తాను. వీడియో నచ్చితే లైక్ చేయండి, కొత్తగా చూస్తుంటే ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మళ్ళీ మరో వీడియోతో కలుసుగా, అంతవరకు బాయ్ బాయ్. మన ఇన్స్టాగ్రామ్ కూడా ఫాలో అయిపోండి.